ఇట్స్ ఫ్రైడే నైట్. దిస్ ఈస్ తిరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. నైట్ డిన్నర్లోకి అయితే ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇడ్లీలోకి ఈ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడు చేసే చట్నీ లాగా కాకుండా కొంచెం వెరైటీగా చేస్తున్నాను. లింగయ్య చట్నీ అంటారు కదా, అది ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీ అయితే చాలా బాగుంది. ఒకసారి అందరూ ట్రై చేయాలి. ఇందులో పుట్నాల పప్పు, కొబ్బరి, పచ్చిమిర్చి ఏమీ యూస్ చేయం. పల్లీలు, చిన్నులపాయలు, చింతపండు, కారం, ఇంట్లో కూర కారం ఉంటది కదా, అదే యూస్ చేస్తాం. తో పాటు పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, జీలకర్ర, కరివేపాకు నూనెలో ఫ్రై చేసుకుంటాం. చట్నీకి సపరేట్ గా తాలింపు అంటూ ఏం అవసరం లేదు. వీటన్నిటిని నూనెలోనే ఫ్రై చేసుకుంటాం. ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకుని మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను. కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం చల్లారే వరకు పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ చల్లారే లోపు ఇడ్లీ బ్యాటర్ అయితే ఇడ్లీ ప్లేట్లలోకి వేసుకుంటున్నాను. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్ గా చాలా బాగా వస్తాయి. నేనైతే శ్రీ లలిత బ్రాండ్ యూస్ చేస్తాను ఇడ్లీ రవ్వని. చాలా బాగుంటుంది. డిమార్ట్ లో ఈ రవ్వ అయితే దొరకదు. జెప్టోలో, ఇన్స్టామార్ట్ లో అయితే బుక్ చేసుకుంటాను. ఇడ్లీ ప్లేట్స్ కి అయితే నూనె కానీ నెయ్యి కానీ ఏమీ రాసుకోను. ఈ ప్లేట్స్ లని వాటర్ లో తడుపుకుని ఇలా ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇడ్లీ ఉడికించుకోవడానికి ముందే ఎసురు పెట్టేసుకున్నాను. ఎసురు బాగా మసిలిన తర్వాత ఇడ్లీ ప్లేట్లు కూడా అందులో పెట్టేసి 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉడికించుకుంటే ఇడ్లీలు గట్టిపడిపోతాయి. ఇవి ఉడికే లోపు చట్నీని అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ చట్నీ అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ కూడా ఒకేసారి ప్రిపేర్ చేస్తున్నాను. గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని గ్రైండ్ చేసిన జార్లో కొంచెం వాటర్ తొలిపి చట్నీలో యాడ్ చేసుకుని మొత్తం కలిసేలా తిప్పుకున్నాను. ఈలోపు ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఇలా ప్లేట్లో పెట్టేసుకుని చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది. నైట్ డిన్నర్ అయితే ఇడ్లీ విత్ ఈ పల్లీ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి మీరు కూడా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.